విశ్వనాథ్ గారితో ఆన్ ద సెట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అంటే మీకు బాగా గుర్తుండిపోయే ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇలా చెప్పుకోవాల్సి వస్తే ఆయన అదే సినిమాలో ఇంకొక చోట నేను డైలాగులు కొంచెం స్పీడ్గా చెప్తుంటాను అనమాట, కొంచెం ఫాస్ట్గా చేస్తుంటాను. వస్తుంటే ఒకసారి కట్ 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 అన్నారు, అది గుర్తుందో లేదో, కట్ కట్ అని చెప్పాను. నేను ఆగిపోయాను. ఈ డైలాగ్ బాగా కరెక్ట్ అని చెప్పాను నా ఉద్దేశంలో, ఎందుకు అన్నారో అర్థం కదా. నా వెనకాల చూస్తున్నారు, ఏంటంటే చూస్తున్నారని నేను అన్నాను. నేను ఎవరైనా తరుగుతున్నారా ఏంటయ్యా అని అన్నారు. ఏంటి డైలాగులు స్పీడ్ ఏంటి? ఇప్పుడు మన నోటితో ఏం మాట్లాడేమో అవి చెవిలో కడాలి, మన ముందు మనం వినాలి. అంతగా చెప్పు, కంగారు లేదు, ఎవరు నేను తరవటం లేదు, ఎవరు నేనేమి హడావిడి చేయటం లేదు, నెమ్మదిగా చక్కగా చెప్పయ్యా, గోదావరి గలగల అలా పారుతున్నట్టు చెప్పు అందంగా. ఆయన చెప్తూ ఉంటే మన తప్పుని ఎంత అందంగా సర్దిద్దుతారంటే చాలా. అందుకని మళ్ళీ జీవితంలో ఆ తప్పు చేయం మనం. మేమందరం ఊరినే క్యాన్వాస్ లాంటి వాళ్ళమే, బట్ రియల్ పెయింటర్ ఆయన. శుభలేఖ ఒక సోషల్ అవేర్నెస్ను, ఒక సామాజిక రుగ్మత ఆ ఇష్యూని హ్యాండిల్ చేసినటువంటిది. అప్పట్లో 80s, ఎర్లీ 80s మరి ఈ కట్నాలు కానుకలు అనేవి మనకు ముమ్మరంగానే ఉన్నాయి, మనకేమి తక్కువ లేకుండా పోలేదు, అంతరించిపోయే పరిస్థితి కానీ కాదు. అది ఎంతమందికి మీ ఆలోచింపచేసింది, చైతన్యపరిచింది అంటానికి నా దగ్గర బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి. అండ్ వెరీ రీసెంట్గా మన కృష్ణవంశీ డైరెక్టర్, వాళ్ళు అప్పుడు విశాఖపట్నంలో ఎంఏ చదువుతున్న స్టూడెంట్స్, వాళ్ళ బ్యాచ్ మొత్తం ప్రామిసులు చేస్తున్నారంట, ఒట్లు పెట్టుకున్నారంట, అండ్ ప్రమాణం చేసుకున్నారంట, మన లైఫ్లో ఎప్పుడు కట్న కానుకలు తీసుకోకూడదు, మనం అమ్ముడు పోకూడదు అంటే. శుభలేఖ చూసి వాళ్ళందరూ కూడా ప్రమాణాలు చేసుకున్నారు. అలా అది ఒక మనకు తెలిసిన ఉదాహరణ. అలాంటి ఎంతోమంది చైతన్యవంతులు అయ్యారు ఆ సినిమా చూసి. అంటే ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ పర్పస్ అనేది ఉంటుంది ఆ సినిమాల్లో. ఈ సోషల్ ఇష్యూస్ తీసుకుని అనటానికి అంతకంటే ఉదాహరణ ఏం చెప్పండి? అది ఎంత పర్పస్ఫుల్ సినిమా చెప్పండి. అది మీ ఫేవరెట్ సాంగ్ ఏంటండి? లైక్ ఇన్ దట్ రాగాల పల్లకిలో. ఓకే, పాడు, లైన్ పాడు. కెన్ యూ హమ్ ఇట్ ఫర్ ప్లీజ్? వెరైటీగా ఉంటుంది, నేను అడిగాను. లిప్సింగ్ చేస్తారా? నేను ప్లేబ్యాక్ చేస్తాను. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలి మూగబోయినందుకమ్మా. క్యా బాత్ హై. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు. 1 2 3 4. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందుకమ్మా. థ్యాంక్ యూ సో మచ్. కథ నడుస్తుందో చూడండి. దానికి శేషు మాస్టర్ అని ఉండేవారు. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తుండేవారు. ఆయన చేస్తుంటే వారికి ఏనిపించేది డైరెక్టర్ గారికి, మామూలు యూజువల్ బీట్ అండ్ ట్రాక్లు స్టెప్స్ అలా ఉండకూడదు, న్యాచురల్గా ఉండాలి. నువ్వు ఆగు చెల్లి, నువ్వు ఇది నువ్వు మూమెంట్ ఏం చేస్తా బాగుంటుంది అనేవారు. నాకు పరీక్షలు పెడతారని ఫ్లైట్ టెన్షన్లో ఉన్నాను, ఏం చేసి అనేది కాదండి, ఆయన చేస్తాను. ఉదదు 2 కొమ్మలు తీసుకుంటా, ఇలా ఎగురుతూ ఇలా సరదాగా ఇల్లు అంటే ఒక కొమ్మలు ఊపేసుకుంటూ ఆయన చేశారు. ఆయన ఇచ్చిన లీడ్కి నేను చేశాను. ఇది చాలా బాగుంది, ఇంతకంటే ఏంటి ఇక్కడ డాన్సర్స్ అవసరం ఏంటి అని. ఆయన ఈ రోజుకి మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ గుర్తుండిపోయిందంటే కనుక ఎంత బలంగా మా మనసులో ముద్రించేశారు, ఎంత ఇన్వాల్వ్ మమ్మల్ని చేశారు. ఇప్పుడు మ్యూజిక్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మ్యూజిక్ అనేది ఈ సినిమాకి అక్కర్లా, అదే రోడ్ బ్రేకర్ అంటూ ఉంటాను కదా, స్పీడ్ బ్రేకర్ అన్నాడు. కానీ దీంట్లో చక్కగా కలిసిపోతుంది మొత్తం. వాడు నా ఉద్యోగం పోయిందని చెప్పటం, ఏ కారణం చేత అలా పోయిందని అంటాం, ఆ కూర్చోవటం, అసలు మొత్తం పాస్చర్స్ దగ్గర నుంచి కూడా. ఇప్పుడు తను కూర్చున్న పాస్చర్ కానీ ఏదన్నా కానీ మీరు ఎక్కడైనా చూడండి ఎంత మోడస్టీ కనిపిస్తుంది.
యూ నీడ్ నాట్ మేక్ థింగ్స్ వెరీ ఓపెన్ పే చేసేసి అట్లా చాలా సిచ్యుయేషన్ శుభలేఖ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. ఎక్కడ చివరికి కూడా ఈ అబ్బాయి అవతల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు కూడా మనకి ఈ అమ్మాయి దగ్గర నుంచి ఎక్కడ ఏం కనిపిస్తుంది. మీరు ప్రపోజ్ చేసినట్టు కూడా ఏమో ఆ క్యారెక్టర్ ద్వారా రివీల్ అవుతుంది. కానీ ఆడియన్స్కి మెల్లిమెల్లిగా రివీల్ చేసుకుంటూ పోయాం. మరుగేలరా ఓ రాఘవ అని పాట మళ్ళీ పెట్టి ది వే ఇన్ విచ్ హీ ఈస్ ట్రీటింగ్ హర్. తువాలు ఇస్తాడు, వెళ్ళేటప్పుడు సోప్ ఇస్తాడు, అది చిన్న తడికి కట్టారు అక్కడ నీళ్ళు పోసుకోవడానికి, ఆ మెట్ల మీద కూర్చుంటుంది, చూస్తుంది, అవన్నీ గుర్తొస్తుంటాయి. సో ఆల్రెడీ ఒక మైండ్ సెట్ అవుతోంది స్లోగా. ఒక కీర్తనలో ఉండేటటువంటి ఆర్ద్రత అలా పాడినప్పుడే తెలిసింది. మరుగేలరా ఓ రాఘవా అని ఒక సమాసం ఉంటుంది అందులో. ఆ పెద్ద సమాసం ఎంతవరకు పాడాలో ఒక్క దమ్ములో పాడుంటారు. మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన. ఒకటే సమాసం మన్నిస్తే విత్ రెవరెన్స్. ఏ సంప్రదాయబద్ధమైనటువంటి సంగీతాన్ని ఉద్ధరించాలని పాడుతున్నా విద్వాంసులెల్లా అసలు ఆ సమాసానికి అర్థం తెలిసి పాడుతున్నారా? ఎక్కడికక్కడ కీళ్లు విరిచేసినట్టు దాన్ని కమాలు పెట్టేసి ఊపిరి తీసుకోవడం కోసం ఆ సమాసాన్ని ఎంత భ్రష్టు పట్టించి పాడేస్తున్నారో చెప్తే బాధేస్తుంది. చాగేశవం అలా తిరిగి ఉంటుంది అన్నమాట లోపల. చాగే సంగీతానికి భిక్ష పెట్టలేదండి, సాహిత్యానికి భిక్ష పెట్టారు. ఆ సాహిత్యానికి మర్యాద ఇచ్చేవాళ్ళు వస్తే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది అనమాట. భావయుక్తంగాని సంప్రదాయం పనికిరాదు అని వస్తేనే సంప్రదాయ సంగీతానికి కూడా జనం మెచ్చుకునేటటువంటి అవకాశం వస్తుంది, సామాన్యుడు కూడా మెచ్చుకునే. ఇలాంటి వాటికన్నిటికీ పీట వేశాడు అనమాట విశ్వనాథుడు. అది నాకు ఆనందకరమైన విషయం. సంస్కారం లేని వాడును ఇక్కడ బట్లర్గా ఉన్నా కూడా ఎంతో సంస్కారవంతుడు. అమ్మాయిని ఒకదాన్ని పెట్టుకుని అక్కడ. అయితే డేంజర్ ఎక్కడ ఉంటుందంటే పాపులర్ హీరోయిన్ అయినప్పుడు ఆమె ఏదో ఉండకుండా ఉంటుందా అనేటువంటి ఒక కంక్లూషన్కి వస్తాడు ప్రేక్షకుడు. మాకు పెట్టేసిన తర్వాత వాళ్ళని రాజ్ కపూర్ నగ్గీస్ ఇద్దరిని పెట్టి వాళ్ళ మధ్యన ఏమీ లేదంటే ఎట్లా? అది చెప్పడం కష్టం, ప్రూవ్ చేయడం కష్టం, చాలా కష్టం. మీకు ఎక్కడ సందేహం రాదు. చదువు కూడా అక్కడ కూర్చునే చెప్తుంది. వాడు ఫిలింఫేర్ అవి చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? చదువుకోవాలి కదా. దాంట్లోనే సెన్స్ ఆఫ్ హ్యూమర్, దాంట్లోనే కామెడీ, దాంట్లోనే ఇది. శతాయు ఆయుర్వేదిక్ సెంటర్స్ ఆఫ్ ఇండియన్ కొలాబరేషన్. కాంప్లిమెంటరీ మెడిసిన్ ఎట్ ఇట్స్ బెస్ట్. ట్రీటింగ్ బాడీ అండ్ మైండ్. శతాయు ఆయుర్వేద. అరవింద్ సార్, నేను అడుగుతాను సార్. ఇవాళ నేను ఇలా బ్లూ చొక్కా, ఇలా ప్యాంటు, సార్. ఇలా చాలా గ్లామరస్గా ఎందుకు కనిపిస్తున్నానో చెప్పు. సార్, మీరు ఎప్పుడు మొదటి నుంచి అట్లాగే ఉండేవారు. ఇవాళ ఎక్స్ట్రాగా గ్లామర్గా మీరు తయారైంది ఏమి నాకు కనిపించట్లా. యాక్చువల్గా మీకు తెలియని స్టోరీ ఒకటి ఉంది సార్ దీని వెనక. అంటే ఇది ఇప్పటివరకు మీతో షేర్ చేసుకోలేదు, కానీ ఇది ఒక మంచి సమయం షేర్ చేసుకోవడానికి. మా చెల్లెలతో కొత్తగా పెళ్ళి అయింది అతనికి. హీరో వేషాలు అవి బాగున్నాయి, కానీ విశ్వనాథ్ గారితో ఈయన ఓ సినిమా చేస్తే బాగుండేది అని నా మనసులో కోరిక. ఆయనకి ఎంత ఉందో తెలియదు. అప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి మీతో పనిచేయడం అనేది ఒక పెద్ద అవకాశం కింద ఫీల్ అయ్యారు. ఫీల్ అయినప్పుడు అప్పుడు నేను చిన్న డ్రామా ఆడాను. అది ఏంటంటే, మీ దగ్గరికి వచ్చి చిరంజీవి మీతో చేయాలని తాతలాడుతున్నాడని, తిరిగి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి విశ్వనాథ్ గారు నువ్వైతే చాలా బాగుంటుందని అనుకుంటున్నారు అని చెప్పాను. ఒక హీరోగా ఉన్నవాడు తను డామినేట్ చేయాలి సినిమాలో, తనది ఎప్పుడు అప్పర్ హ్యాండ్ అన్నట్టుగా ఉంటుంది సాధారణ ఎవరికైనా. అది కోరిక. కథకుడు కూడా అలాగే తయారు చేస్తాడు. కానీ ఇతని పాత్ర ఏమవుతుందంటే, అవతల వాళ్ళ చేత దెబ్బలు తిని అతను హాస్పిటల్లో ఉన్నా కూడా ఎంత బాగా జనానికి మనం శుభలేఖ ద్వారా ఏది చెప్పదలుచుకున్నామో వరకట్నాల మీద ఆ డైలాగ్స్ అన్నీ తను చెప్తాడు అక్కడ. మా మగవాళ్ళకి జరగాల్సిందేనండి ఇలాగా. మేము ఎదవలమండి. ఏ రోజు అయితే ఆడది స్వతంత్రంగా బయట తిరుగుతుందో అంతవరకు అసలు అలా మాట్లాడే మాటలు కష్టం. 2 months పాటు ఆయన ఈ కథను రాశారు. ఆయన రాయడం అంటే ఏదో పెన్ను పేపర్ తీసుకుని రాయడం కాదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్, నేను కూడా ఆయనకి ఇంచుమించు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా లెక్క. కుర్రోడు మామూలుగా నాకు తెలీదు. నేను విశ్వనాథ్ గారితో అంతకుముందు తీసిన నిర్మాతలు వాళ్ళు ఎంత దూరంలో ఉండేవాళ్ళు, ఎంత ఇదిగా ఉండేవాళ్ళు. మామూలుగా నేను కుర్తనంతో ఏదో ఆయన మీద కొంచెం
ఆయన ప్రోత్సహించేవారు. జంజాల ఇళ్ళును ఇల్లు అంటా ఉన్నా కూడా ఉన్నాయా కుర్రాడు. నేను ఎవరి దగ్గర చూడండి ఏంటంటే పొద్దుటే వచ్చి 10ంటికి కూర్చున్న తర్వాత 9:30 10ంటికి కూర్చున్న తర్వాత ఫస్ట్ ఈ కథని సీన్ 1 నుంచి అసలు ఇప్పటి వరకు ఏమనుకున్నాం అంటే ఇట్ ఎవాల్వ్స్ అనమాట. ఆయనే కూర్చుని దాన్ని అక్కడి వరకు చెప్తారు. ఇప్పుడు సీన్ 15 సీన్ 17 వరకు అయిందని అక్కడి వరకు చెప్పి ఇదయ్యా ఇప్పుడు ఏం జరుగుద్ది అంటారు. ఒక డైరెక్టర్ కథకుడు కూర్చుని దాన్ని ఒక లైన్ తీసుకుని అందులో ఒక 70-80 సీన్స్ని ఎలా పెట్టుకుంటూ వచ్చి ఆయనకున్న బలం మ్యూజిక్ గనక ఆ మ్యూజిక్ని మధ్యలో తాడుగా చేసి ఈ పువ్వులన్నీ పెట్టి ఎలా కడుతూ ఉంటారు ఈయన అనేది దగ్గర నుంచి చూశానండి. అది ఆ ఆస్పెక్ట్ని నేను క్లోజ్గా చూడడం అనేది నేను అప్పుడు అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అప్పుడు శంకరాభరణం తీసిన ఈ విశ్వనాథ్ గారి దగ్గరికి మనుషులు చేరడమే కష్టం. చేరి ఒక సినిమా అడిగే నిర్మాతకి ధైర్యం కష్టం. విశ్వనాథ్ గారు చేస్తానికి ఒప్పుకుంటే అది చాలు. ఆయన ఏదో నేను చెప్పాలనుకుంటున్నాను, ఆ రోజుల్లో అలాగే ఉండేది. ఆయన ఒప్పుకుంటే చాలు, భగవంతుడు నాకు ఇచ్చాడా ఇది ఎప్పుడు రావాలంగా ఎప్పుడు అంటూ ఉండేవాడు ఆ మాట, ఎప్పుడు ఆ మాట అనేవాడు. అసలు అది చేస్తున్నారు అని అంటేనే చాలన్నట్టుగా ఎవరు క్వశ్చన్స్ అడిగేవారు కాదు, పెద్దగా కథ గురించి డీటెయిల్స్ అడిగేవారు కాదు. వెల్కమ్ తులసి గారు, విశ్వనాథామృతం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఇట్స్ వండర్ఫుల్ టు హ్యావ్ యూ ఆన్ దిస్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభలేఖలో నాకు తెలిసి 3 హీరోలు. 1 చిరంజీవి గారు, 2 సుమలత గారు, 3 తులసి గారు. ఎందుకంటే ఆ సినిమా మొత్తము ఫస్ట్ హాఫ్ అంతా సుమలత గారు ఆ వరకట్నం మీద గొంతెత్తి పోరాడి ఆవిడ ఒక పంథాలో వెళ్తే మీరు సెకండ్ హాఫ్ మొత్తాన్ని మీరు నడిపిస్తారు క్లైమాక్స్ వరకు. సో టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ దట్ పర్టికులర్ ఫిల్మ్. వరకట్నాలు అనేది ప్రతిసారి హిందూలో, ఇండియన్ ఎక్స్ప్రెస్ లీడింగ్ పేపర్స్లో ఎప్పుడు ఈ డౌరీది వస్తూ ఉండేది. ఈ ఆడకూతురు ఆడవాళ్ళకి అందరికీ ఇంత అన్యాయం జరుగుతుంది, సంథింగ్ ఒక మైల్డ్ స్ట్రాంగ్ మెసేజ్ని ఒక చాలా మంచి నరేషన్లో చెప్పాలని హీ వాజ్ ఫిక్స్డ్ అండి. అండ్ నాకు అసలు ఆ క్యారెక్టర్ నాకు నా శంకరాభరణం అయ్యి 83 శుభలేఖలో 82 అండి. 80 శంకరాభరణం రిలీజ్ అయింది కదా, 82 ఐ వాజ్ దేర్. కానీ మీలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది యాక్చువల్గా. ఒక చిన్నపిల్లాడి క్యారెక్టర్ నుంచి ఒక పెళ్లి చేసుకుని అత్తమామలకి గుణపాఠం నేర్పించే స్థాయికి మీరు యాక్చువల్గా 2 ఏళ్లలోనే. అది ఆయన రాసిన క్యారెక్టర్ పెరిగిందండి, నేను అదే హైట్ లో ఉన్నాను. అదే ఇది చాలా ఎఫర్వెసెంట్ క్యారెక్టర్. అది కార్బొనేటెడ్ డ్రింక్ మామూలు సోడా తీయంగానే పొంగుతుంది కదా, అలాంటి క్యారెక్టరు. సత్యనారాయణకి తగిన విధంగా వాత పెట్టాలి అంటే అంత హ్యూమరస్గాను ఉంటూ ఓ పక్కన తెలియనట్టుగా వాత పెట్టాలి. అందుకని ఈ క్యారెక్టర్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ తను సత్యనారాయణతో కన్ఫ్రాంట్ అయ్యి మొత్తం మీద వాడిని లాగి బరిలోకి అంత కట్నానికి ఒప్పించి ఇవన్నీ ఈ క్యారెక్టర్ భుజాల మీద పడ్డాయి. వాడిని అక్కడ వేసేసింది. వాడు తప్ప ఇంకా బహుశా వాడి ఆ లంకి నుంచి రాలేడు వాడు. బికాజ్ అంటూ దానికి అది పల్లవి వాడికి. దానికేమో రాళ్లపల్లి, దానికి ఒత్తాసు. ఉత్త సైకిలా మోటార్ సైకిల్ అమ్మా? ఉత్త సైకిలేనండి, ఉత్త సైకిలేనట్టయ్యా. విన్నా నువ్వు దానికి పంట ఆయనకి దేశభక్తి అంటే చాలా ఇష్టం అండి. విదేశాలకు వెళ్ళడం ఇది తనే చెప్పటం అన్నీ బాగా కుదిరినాయి దాంట్లో. సో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి తులసి గారు? అల్లు రామలింగ గారితో భార్య భర్తకి ఒకే మాట వస్తుంది ఊర్రే. భార్య భర్తకి, భర్త భార్యకి, భార్యాభర్తలకి ఇలా మాట 2 మాటలు పట్టుకుని తిప్పి చెప్తుంది అనమాట. మైక్ పని చేయకను పైకి ఎగితే నా వాయిస్ బాగుండకపోను, వాయిస్ బాగుండి కూడా మైక్ పని చేయనప్పుడు, మైక్ పని చేసినా కూడా వాయిస్ సరిగ్గా లేకపోతే, వాయిస్ సరిగ్గా ఉన్న మైక్ పని చేయక వాయిస్ మైక్ 2 చెడిపోతే ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటే ఏమర్థం అవుతుంది? ఇలా అలా మాట్లాడుతుంది. అది చాలా సీరియస్గా మాట్లాడుతుంది. ఆ విషయం కూడా ఏదో నవ్వించాలనో లేకపోతే వాడిని కన్ఫ్యూజ్ చేయాలనో మాట్లాడుతుంది. ఈ ఇన్ అండ్ అవుట్ పలక మీద రాసింది చాలా క్యూట్ గా ఉంటుంది. మామూలుగా అదే డైరెక్ట్ గా చెప్పినట్టు నువ్వు పెద్దళ్లలో ఇలా పెట్టుకుంటారు కదా, ఒక బోర్డ్ లాగా ఉంటది, ఇన్ అవుట్ అని ఉంటది. ఈయన అలా రాయిపించారు.
ఉన్నారు లేరు, అమ్మో దొంగలకి ఈజీగా తెలిసిపోద్ది మీరు ఉన్నారో లేదో అని. అక్కడి నుంచి మొదలుపెడుతుంది అతి వాగుడుకాయ అంటామే మనం. నేను ఉన్నానండి అసలు మీకు అనిపిస్తుంది కొంచెం మరి ఏం మాట్లాడదు ఎడ్జిలో బాగా చిలిపిగా కనిపించట్లేదు. ఎడ్జిలో మీకు కనిపించట్లేదు, చిలిపి అలా ఉంటుంది, అది అంతేనండి. తులసి అంటే అంతే. కెమెరా ఆన్ అయితే మంచిగా డీసెంట్ గా ఉంటారా? ఐ యామ్ డీసెంట్ దో, బట్ దెన్ ఐ యామ్ మిస్chievous. అండ్ సుబ్లేఖ్ సుధాకర్ గారితో డ్యూయట్స్ డ్యూయట్స్ లేదు, బట్ క్యారెక్టర్ సూపర్బ్ అండి. అది ఆయన లవ్ హర్ అన్నదే ఆ శృతి లేదు, ఎంతమంది ఎలా చెప్పించారు నా పిచ్చిలో అని ఐ లవ్ హర్ అని. ఆ బక్కగా సన్నగా ఉంటాడు సుధాకర్, చెప్పడం మటుకు ఐ లవ్ హర్ అంటే అక్కడెక్కడికో వెళ్తుంది ఆ వాయిస్. కానీ అతను కూడా మా ఫస్ట్ పిక్చర్ లాగా ఉండదు, అతను చేసేది మొదటి పిక్చర్ చేస్తున్నాడు అని ఉండదు. సుధాకర్ గారు వెరీ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. డైరెక్టర్ గారితో ఫస్ట్ ఇంటరాక్షన్ సప్తపది సినిమాకి. అప్పుడు కొత్త ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేస్తున్నారు. అది నేను చెప్పాలి ఎలా జరిగింది. నేను వాకింగ్కి వెళ్ళి వచ్చాను ఇంటికి, మెడ్రాస్లో ఉండగా. పొద్దున వాకింగ్కి వెళ్ళి వస్తే బయట వరండాలో కుర్రాడు కూర్చుని ఉన్నాడు. నేను లోపల రాగానే లేచి నుంచున్నాడు. ఏమిటి సంగతి, ఎవరు అన్నాను. ఎవరంటే నా పేరు సుధాకర్ అండి, నేను టాజీలో ట్రైనీగా ఉంటున్నాను. ఏమిటి సంగతి అన్నాను. లేదంటే ఐఎమ్ ఎస్పైరింగ్ టు బికమ్ సంథింగ్ లైక్ దట్ ఏదో చెప్పాడు. ఆ రోజున కొన్ని టెస్టులు చేస్తున్నాం బచ్చిరెడ్డి గారి టెర్రస్ మీద. మరి ఆ చోటుకు వచ్చేసి చూద్దాం, ఒక జరిగే యోగం ఉంటే అలాగే జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. అలా అక్కడికి రావటం జరగటం, ఓకే, అక్కడ టెస్ట్ తీయటం, తర్వాత అతను చెప్పాలి ఏం జరిగింది. దాని తర్వాత సప్తపదికి ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్, అయిపోయింది. తర్వాత తాజ్లో పనిచేస్తూనే ఉన్నాను. సో రోజు నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మా కలీగ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫోన్ వచ్చింది ఇలా డైరెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది, నేను అర్జెంటుగా కలవమంటున్నాను. సరే మన్నాడు మళ్ళీ సార్ని కలవడం, సుబలేఖ్కి మేకప్ టెస్ట్ జరగడం, ఇంకా అక్కడి నుంచి ఓకే ఐ వాజ్ లక్కీ. 90% ఆఫ్ యాక్టర్స్ అది వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు వీ యాక్చువల్లీ ఇమిటేట్ హిమ్. ఆయన ఇమిటేట్ చేయడమే, దెర్ ఇస్ నో డౌట్, నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. సో ఆ దీంట్లోనే నాకు ఇక్కడే భాగ్యనగర్ స్టూడియోలో చేస్తున్నాం. అది డైరెక్టర్ అలా ఇలా చేసి సడన్గా ఎందుకో ఆయనకు వచ్చి ఐ లవ్ హర్ అనుకుంటూ చెప్పారు. ఎందుకు ఒకసారి చెప్పి చూడు అని. అక్కడ స్టార్ట్ అయింది అది ఐ లవ్ హర్ అని. నానా ఆత్మహత్య, పుత్రశోకం, బికాస్ ఐ లవ్ హర్. పెళ్లికి ఒప్పించడము, తక్కువ కట్నానికి ఒప్పించడంతో మీరు వదిలేరు. అక్కడతో కథ సుఖాంతమైంది కదా, తక్కువ కట్నంగా ఒప్పించారు కదా వదిలేయకుండా ఇంకా మళ్ళీ కోర్టు లాగి నాకు ఏం ఫలానా మా ఆయన్ని ఇంత కొనుక్కున్నాను కాబట్టి నాకు స్వాధీనపరచాల్సిందిగా నోటీస్. నువ్వు అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావంటే ఇంకేం చేయను నాన్న, నువ్వు నన్ను నమ్మేసాక చెప్తే వింటున్నాం. అండ్ ఆయన్ని చూసారా పర్సనాలిటీస్ ఎలా పెట్టారని. నేను కూడా ఉడతలాగే ఉంటాను, ఆయన అలా ఉంటారు. వీళ్ళిద్దరూ అలా ఉన్న సత్యనారాయణ గారిని ఒక ఆట ఆడిస్తారు, పట్టి పక్కన సైలెంట్ గా కూర్చోబెడతారు. అసలు ఒక సీన్ అయితే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ అమ్మాయికి ఉద్యోగం సంపాదించి పెట్టి తను మళ్ళీ అక్కడ కూడా బట్టల కింద వచ్చేసేసి తన కాఫీ తీసుకొస్తాడు తనకి ఆఫీస్ రూమ్లో. అతను వచ్చేసి కాఫీ అక్కడ పెట్టంగానే నాకు ఉద్యోగం వచ్చిందండి, కొంచెం ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు అని చెప్పే ముందర తను చెబుతుంది, దిస్ ఇస్ మై క్యాబిన్, దిస్ మై సీట్. ఏమిటో అర్థం లేని మాటలు. అలాంటి చోట ఎట్లా ఉంటాయంటే పొడి మాటలే పెట్టాలి, దాని ఫుల్ సెంటెన్సెస్ పనిచేయవు. మనం ఒక ఎమోషనల్గా ఉన్నప్పుడు చాలా షార్ప్ అండ్ చిన్న సెంటెన్స్లోనే కరెక్ట్గా చేయగలిగితే, ఆ గట్టల్స్ తీసుకురాగలిగితే దాంట్లోనే మొత్తం అంతా వచ్చేస్తుంది. సరే, ఈ సినిమా యొక్క ముఖ్య కథాంశం ఏదైతే వరకట్నం అనేది ఉంటుందో, ఈ ఫస్ట్ హాఫ్లో సుమలత గారు, సెకండ్ హాఫ్లో తులసి కంటిన్యూస్గా వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉంటే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ సబ్జెక్ట్ ఒప్పుకున్నప్పుడు హీరో పాత్రకి ఇంపార్టెన్స్ ఉండదు, నా పాత్ర ఎలివేట్ అవ్వదు అనే డౌట్స్ లాంటివి ఏమైనా మీకు ఉన్నాయా సార్? అంత అనలైజ్ చేసుకునేటటువంటి పరిస్థితి కాదు ఆ రోజు నాది. ఈ రోజుకైనా సరే విశ్వనాథ్ గారు అనేసరికి అలా ఎవరూ అనలైజ్ చేసుకో, ఆయన మీద పూర్తిగా డిపెండ్ అయిపోవటమే. అది మనకి న్యాయం జరుగుతుంది ఈ సినిమాలో 100% అన్న నమ్మకంతో ఆయనకి సరెండర్ అయిపోవటం మేము చేసే పని.
తద్వారా అల్టిమేట్గా మేమే కనబడతాం. 33 ఏళ్ల క్రితం విశ్వనాథ్ గారు తీసిన ఈ సినిమా వల్ల ఆ వరకట్నం అనే సమస్య ఎంతవరకు సమస్య పోయిందో తెలియదు, కానీ చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మాత్రం చెప్పొచ్చు కదా సార్. ఇప్పుడు కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఒక కళాకారుడిగా, బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించినటువంటి ఒక నాయకుడిగా ఇవాళ ఈ సినిమాల యొక్క అవసరం, ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు సార్? అంటే పూర్వం ఒక 3 దశాబ్దాలకి ముందు ఇప్పటికీ చాలా తేడా వచ్చిందండి ఆలోచన విధానంలో కానీ, యూత్ కానీ. వాళ్ళు కట్న కానుకల మీద పూర్వం ఉన్నంత అలాంటిది లేదు. అలాంటి ఆ రుగ్మత ఎంతో కొంత సమసిపోయిందని చెప్పను, కానీ ఎంతో కొంత ఇంటెన్సిటీ తగ్గిందన్నమాట వాస్తవం. ఎవరైనా తీసుకుంటే చాటుగా తీసుకునే తప్పేం తప్ప, అది ధైర్యంగా ఏదో పెద్ద మెహర్బానీగా తీసుకునే పరిస్థితి కాదు. అండ్ అది సిగ్గుపడే పనిగా ఈ రోజున అనుకుంటున్నారు. బట్ ఏమైనా సరే అడపాదడప ఇంకా ఉన్న విలేజెస్లో కానివ్వండి, కొంతమంది చదువుకున్న నిరక్షరాస్యులు అనుకోవచ్చు, లేకపోతే ఆ రకంగా అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కట్న కానుకల మీద, ఆడవాళ్ళ డబ్బు మీద ఇంకా ఆధారపడే వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళని మార్పులు చేయాలి అంటే పవర్ఫుల్ మీడియం సినిమాయే. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి. అండ్ రిలవెంట్ సబ్జెక్ట్ కాదు అని చాలామంది అనుకుంటారు ఈ రోజుకి ఎక్కడున్నారా కట్న కానుకలని. బట్ ఎంతో కొంత ఉన్నా సరే అవన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోవాలంటే కనుక ఇలాంటి నేపథ్యంలో సినిమా వస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్.